పొదువు సహజ కవిగా ప్రజా కవిగా ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ఆ కవి రాసిన పాటను రాష్ట్ర గీతంగా పెట్టడానికి నువ్వు ఒప్పుకోలేవు, నీ మనసు ఒప్పుకోలేదు. దాంట్లో ఇంకా పైగా వీలేదో ఉప్పేసి పొత్తుకున్నట్టుగా అవి మేమే చెప్తే రాసినట్టు ఇవి ఎవరైనా రచయితలు చెప్పితే రాస్తారని నాకు అర్థం కాదు. అట్లాంటే ఒక మూలం ఇస్తారు కావచ్చు, ఈ థీమ్ ఉండాలి, ఈ థీమ్ కవర్ కావాలని చెప్తారు కావచ్చు. అంతే తప్ప పాటలో ఇగో ఇది పెట్టి అది పెట్టి నేను ఈ లైన్లు నేనే పెట్టినా, ఇవి నేనే రాసిన, ఈ అందశ్రీ మొత్తం రాయలే, కేసీఆర్ గారే దాంట్లో 4 లైన్లు రాసింది గిట్టనా అని చెప్పుకోవడం గారు. మనం ఇష్యూ డిబేట్ అవుతున్నాం, మనకు రసమయ్య గారు టార్గెట్ కాదు. ఏమంటే అందశ్రీ గారు రాసినటువంటి పాట ఇవాళ జయ జయ హే తెలంగాణ పాట రాష్ట్ర గీతంగా ఆవిష్కృతం కాబోతున్నందుకు మనం శుభాకాంక్షలు తెలియజేయాలి, సహృదయంతో మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉన్నదిగా నేను గుర్తు చేస్తాను. ఇప్పటిదాకా రసమయ్య బాలకృష్ణ గారు మాటలు మాట్లాడాను కాబట్టి నేను ఆవేశంతో చెప్తా ఉన్నా. ఎందుకంటే ఒక కవిని, ఒక కళాకారుని అవమానపరచొద్దు, ఆ అవమానపరిచే గుణము మొత్తం సర్వం నింపుకున్న వ్యక్తి రసమయ్య బాలకృష్ణ గారు కాబట్టి నేను ఇవన్నీ మాట్లాడాల్సి వచ్చింది. అందశ్రీ గురించి మాట్లాడే నైతిక అర్హత రసమయ్య బాలకృష్ణకి లేదు. చైర్మన్ గారు 2 దఫాలుగా ఉన్నావు కదా, ఏనాడన్నా మన రాష్ట్ర గీతంగా లేదు సార్ పెట్టుకుందామని చెప్పేసి అడగపోతుంది కేసీఆర్ గారిని, ఎప్పుడు మరి పెట్టకపోతే జాతీయ రాష్ట్ర గీతం. ఎల్లన్న గారు ఇవాళ ప్రధానంగా మీరన్న పదమే ఇవాళ కళాకారుని ఇవాళ తెలంగాణ వచ్చింది అని చెప్పారంటే తెలంగాణ కళాకారులు లేకపోతే ఈ తెలంగాణ లేదు. ఇవాళ అటువంటి తెలంగాణ కళాకారులను అవమానపరిచే విధంగా ఇవాళ చాలా మంది అభ్యంతరం, కళాకారుల అభ్యంతరము ఇవాళ కీరవాణిని తీసుకురావడమో లేకపోతే ఇంకొక ఆయనని తీసుకురావడమో కాదు. ఇవాళ ప్రధానంగా అందశ్రీ గారు ఒక మాట అంటే ఆయన ఉద్దేశపూర్వకంగా అన్నారో నోరు జారారో తెలియదు కానీ ఆయన అన్న పదం మీద చాలా మంది హట్ అయిన పరిస్థితి, అందుకే ఇవాళ చర్చ జరుగుతుంది ఇదంతా కూడా. సరే, ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక్కొక్కసారి వారికి ఉండే సన్నిహిత్యాన్ని బట్టి కూడా కొన్ని మాటలు అంటూ ఉండొచ్చు, నాకు తెలియదు. ఎందుకంటే ఫోను ప్రేమరాజన్న అందశ్రీ గారు మాట్లాడుకున్న టైంలో వారికి ఉన్న సన్నిహిత్యాన్ని బట్టో లేకుంటే ఇంకో దాన్ని బట్టో మాట్లాడుతుండొచ్చు కాక నాకు నేను ఆ విషయం జోలికి వెళ్ళదలుచుకోలేదు. కానీ ఇలా ఎవరైనా సరే ఒక ఔన్నత్యంగా ఈ పాటను రాష్ట్ర గీతంగా వెళుతున్నప్పుడు మనము సహృదయంతో స్వీకరించాలి, ఆహ్వానించాలి. దీని తప్పు కాదు. నేనేమంటున్నానంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు, ఒక లక్ష్యం కోసం ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ లక్ష్యానికి ఆటంకం జరుగుతుందేమో అన్నప్పుడు, ఆ లక్ష్యానికి ఆటంకం జరిగితే ఆంధ్ర వాళ్ళు వచ్చి ఎట్లా పడతారని చెప్పేసి ఇదే ఓ శుద్ధ మన వందే మాతరం శ్రీనివాస్ గారు పాట పాడకపోతే మేమే ప్రశ్నించాం, తెలంగాణ గురించి పాటలు పాడవాన్నాం. డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు తెలంగాణ గురించి ఒక మాట కూడా మాట్లాడకపోతే తెలంగాణ ఉద్యమ ప్రస్థానం ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళందరూ గొంతుగా ఒకటి కావాలని చెప్పేసి మాట్లాడినాం. ఇలా రాష్ట్రం వచ్చింది ఉద్యమం ద్వారా, రాష్ట్రం ఆవిష్కృతమైంది, రాష్ట్ర గీతంగా పెట్టుకోబోతున్నాము. ఇలా 10 సంవత్సరాలుగా పెట్టుకోలేకపోయినా ఇప్పుడు పెట్టుకుంటామన్న సంబరంగా కనబడాలి కదా మన అందరూ. ఒక్క నిమిషం మనం రస్మయ్య గారు ప్లీజ్ చెప్పండి. ఇవాళ ఇప్పటిదాకా దర్వేలన్న గారు మాట్లాడిన మాటలు చూశారు. అయితే ఒకటి ఆయన స్వాగతించాల్సిందే, ఇవాళ మనకు ఇన్ని సంవత్సరాల తర్వాత, కనీసం 10 సంవత్సరాల తర్వాత అయినా మన రాష్ట్రానికి ఒక గీతం వస్తుంది, దాన్ని సమర్థించాలి, స్వాగతించాలి కదా అంటున్నారు. నేను బలరాం గారు, నేను ఇప్పటిదాకా నేను మాట్లాడిన దానిలో అందశ్రీ గారిని ఆయన పాట ఎందుకు పెడతారు, ఆయన పాట ఇది చేయాలి అది చేయాలని నేను ఎక్కడ మాట్లాడలేదు. నంబర్ 1. రెండవది, పాపం ధర్వేల వాళ్ళ గారి మీద కూడా నాకు ఆయన ఏంటంటే పొద్దుస్త మానము నాకు జాలి కలుగుతుంది. నిన్న దాకా ఈ పార్టీలో రేపో మాపో రేవంత్ రెడ్డికి దగ్గర కావాలన్నటువంటి ఆలోచనలో ఉన్నాడు అందశ్రీ గారు. ఆయన 93లో ఆయన తొలిసారి క్యాసెట్ లా అల్లి బిల్లి అనుకోతాడని పాట పాడి నేను తీసుకొచ్చింది. నేను నైతిక హక్కు అనేది అందశ్రీ గారు అక్కడ నుండి మాట్లాడితే నేను మాట్లాడతా. ఆయన ఏం మాట్లాడాడు, ఉస్మానియా యూనివర్సిటీ కూర్చొని ఎంత అవమానకరంగా మాట్లాడాడో మేము మాట్లాడుకుంటాం. ధర్వేల గారు మీ స్థాయిలో ఉండి మాట్లాడితే మంచిగా ఉంటది. ధూమ్ధాంలలో కోర్టు లక్షలు ఇచ్చిరని మాట్లాడే పదం ఏదైతే మాట్లాడుతున్నావో అది నీ అవివేకం కావచ్చు. నువ్వు దాని చుట్టూ తిరుగుతున్నావు, నువ్వు డబ్బులు తీసుకొని చరిత్ర లేదు. నువ్వు దయచేసి నీకు నాకు డిబేట్ కాదు ఇది. నువ్వు నా గురించి మాట్లాడిన కాబట్టి నేను మాట్లాడుతున్నా కానీ నువ్వు నా గురించి డిబేట్ ఏముంది? ఏదో ఇంట్లో పాపం
ఈ ద్వారా ఏదో కాన్ఫ్లిక్ట్ మాటలు మాట్లాడి రేవంత్ రెడ్డికి దగ్గర కావాలన్నటువంటి ఆలోచన తిరుగుతున్నావు. ఇంత మొన్న కాక మా తోక పట్టుకొని టీఆర్ఎస్ పార్టీలో కూడా మా పాటలు వాడుకుంటే తిరిగినావు. ఇవాళ నువ్వు మాట్లాడినప్పుడు మన ఇద్దరు డిస్కషన్ ఉన్నప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఒక డిబేట్ దేని గురించి జరుగుతా ఉన్నది. మేము ఒకటే చెప్తా ఉన్నాము. అందరూ కిందాక వాస్తవంగా ప్రేమరాజు గారు, నేను ఆయన ప్రవర్తన కోసం చెప్తలేను. ఆయన గాయమై ఏమన్నాడంటే ఎవరన్నా లేరా అన్న, ఎవరన్నా లేరా అని అడిగాడు. ఏరనడానికి ఏం మాట్లాడాడు, ఎవరన్నా ఒక చూపి అన్నాడు. చూపి అనడం కాదు, మళ్ళా హీరోవానికి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చింది కూడా తెలంగాణ బిడ్డలే. చంద్రబోస్ పాట రాస్తే రాహుల్ సిప్లికి పాడితే ఆ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. అంతకు అద్భుతమైనటువంటి పాటలు ఎన్నో శ్రీనివాస్ గారు, మేము గొప్ప సంగీత దర్శకుడు మేము కాదనలేదు. కానీ ఆస్కార్ అవార్డు తీసుకొచ్చింది పెట్టింది కూడా ఇద్దరు తెలంగాణ బిడ్డలే. దయచేసి ఈ విషయాన్ని కూడా మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎవరు లేరు, నాకు ఎవరు లేరు, నేను ఇదే చెప్తా, చేసుకో. నువ్వు రేవంత్ రెడ్డి గారి మీద పాటలు చేసుకో, రేవంత్ రెడ్డి గారి మీద పాట రాయి, అన్న కూడా పెట్టు. 10 ఏళ్ల తర్వాత తెలంగాణ తీసుకొచ్చినటువంటి మా పటేల్ రెడ్డి అని పెట్టుకో, మాకేం అర్థం లేదు నీ పాట వాడంటే. వాళ్ళు ఏమడిగారు, తెలంగాణ ఎంత గొప్ప మాట చెప్పింది తెలుసా, అసలు ఎన్ని రోజుల చర్చకు ఒక్కటే ఒక మాటతో దిగిపోవాలి. అన్న ఇది మన పాట అనుకుంటున్నాము అన్నాం, ఇది మన తల్లి అనుకుంటున్నామా అన్నాడు. ఆయన నా తల్లి అన్నాడు. ఈ తల్లి కూడా మన తల్లి లాగా భావించుకుంటాం, ఇది మన పాటనే ఆయన భావించుకోండి. ఒకటే దాంట్లో చెప్పింది ఇది అవసరం లేదా, నా ఇష్టం, ఇది నా పాట అని చెప్పమని చెప్పండి. ఎవరెందుకు మాట్లాడతారు, ప్రేమరాజు ఎందుకు మాట్లాడతారు, ఇన్ని టీవీలలో చర్చలు ఎందుకు జరుగుతా ఉన్నాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, పక్కింటి ఉంటాడు పరమాన్నం తినకన్నా మన ఇంకా పచ్చిపులుసు నేర్చుకోలేదా చాలు అని చెప్పేసి ఆత్మగౌరవంతో పోరాటం చేసింది తెలంగాణ. మేము దయచేసి దీని గురించి మాట్లాడుతా ఉన్నాం. మేము కాదంటే ఇప్పుడు మేమేం అనలేము. ఉద్దస్తమానము మీరు పార్టీ ప్రతినిధులు దానికి వాస్తవంగా చెప్తున్నాం. ఎంత 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 మంచిగా చెప్తుంది జగన్. ఆయన పాటలు ఇవ్వాలా, తెలంగాణ పాటలు కావాలండి, మీ పాటలో కావాలండి, మీరే పాడండి అని చెప్పేసి ఇలా మన నరసన్న గారు అన్ని పార్టీలకు నరసన్న గొంతు కావాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటున్నారు తెలంగాణ గొంతులు ఎంత అద్భుతంగా అసలు ఏమో ఇప్పుడు పుట్టుకొచ్చిన గొంతులు. మా మాటల తిరుపతి ఎంత అద్భుతంగా పాడే గాయకుడు ఉన్నాడు. అటువంటి పిల్లలు పాడుతా ఉన్నారు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, అసలు ఎంత అద్భుతమైనటువంటి గొంతులు. నర్సిరెడ్డి పాడలేరా, ఎంతమంది పిల్లలు పాడుతున్నారు. నేనంటే అయిపోయిందండి, నేను చేసినవి చెప్పుకునే పరిస్థితుల్లో తప్ప మేము వాడాలి, మేము ఎగురాలి, మేము దింపాలని కాదు. మేము విత్తనాలు చల్లినటువంటి విత్తనాలకి మొదలెట్టిన మహావృక్షాలు అయినాయి, అవి మరిన్ని విత్తనాలకు జన్మనిస్తా ఉన్నాయి. ఈ చరిత్ర మేము చెప్పుకోగలుగుతాం, నాకు సరిపోతుంది. కానీ కొత్త గొంతులు ఉన్నాయి, ఒక ప్రయత్నం చేయండి. కానీ అప్పుడు అట్లనే ఉండి నేను ఇప్పుడే గిట్లనే నేను అట్లనే ఉండి ఇప్పుడే కలుగుతుందంటే రసమయ్య గారు మీరు ఫైనల్ గా అదొకటి మీరు స్వాగతిస్తున్నారా ఏంటి, మీరు ఇంకేమైనా చేంజెస్ మీరు ఏమైనా కోరుకుంటున్నారా స్ట్రైట్ గా ఒక మాటలో? మేము ఒకటి ఇప్పుడు ఆ పాట రాలేదు, పాట ఏం పెట్టుకుంటారు ఏమనేది వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం అండి. నేను దాని గురించి మీరు చర్చ పెట్టే కలుసుకోలేదు. మా వాళ్ళు ఒక ఆప్షన్ అడిగారు సార్, ఒక అవకాశం ఇచ్చి చూడండి ఏమైతే సార్, ఒక అవకాశం ఇవ్వండి, మన దగ్గర కూడా పిల్లలు ఉన్నారు కదా అని అడిగారు. మీరు సాధన అయితే ఇవ్వండి, లేదంటే మేము ఇవ్వం, మా ఇష్టమని చెప్పండి. ఒడిచిపోతుంది కదా, దీని గురించి చర్చ కూడా ఉండదు. బాగా పాడతారు పిల్లలు, బాగా జరుగుతుంది కదా. ఎందుకంటే మంచి మంచి పాటలు చేస్తారు కదా అక్కడ. తెలంగాణ తక్కువ చేసిందా చెప్పండి, ఎంత అద్భుతమైనటువంటి పాటలు చేసింది కదా. ఏ పాట విన్నా కూడా తెలంగాణ సంగీతంలో ఎంత అద్భుతమైనటువంటి కొత్త సంగీత దర్శకుడు ఇట్లా ఊరికి ఏం చర్చిండు. నేను వేరే పొగడ్త కోసమో దేనికోసమో చెప్పట్లేదు. అద్భుతమైనటువంటి ఇలా సురేష్ బొద్దిలి అద్భుతంగా చేస్తా ఉన్నాడు కదా, రవి కళ్యాణ్ అద్భుతంగా చేస్తా ఉన్నాడు. దీమ్స్ ఇలా కమర్షియల్ దానికి అద్భుతమైనటువంటి హిట్ ఇస్తా ఉన్నాడు. దీమ్స్ ఇలా పాత్రలో మరి జగపతి బాబు ఎందుకు పెట్టిరండి, ఆంధ్రుడే కదా. తెలంగాణలో హీరోలు లేరా మరి? తెలంగాణలో చాలా మంది ఎందుకు పెట్టారు మరి? అప్పుడు ఆ చేసారు కాబట్టి పోయింది. తెలంగాణ బిడ్డలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? నీకు మాట్లాడే కదా, నీ సొంత ఆప్షనే కదా. నీకు తెలంగాణ బిడ్డల మీద ఇంత ప్రేమ ఉంటే, తెలంగాణ ఆత్మగౌరవం గురించి సంఘటనలు అయితే ఎందుకు ఆంధ్రలో సినిమాలకు హీరోలు పెట్టుకున్నావు మరి? సినిమాలు తీసినప్పుడు తెలంగాణ బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. తెలంగాణ బిడ్డలు హీరోలు లేరా? నితిన్ లేడా తెలంగాణ హీరో? ఇంకో ఆయన మన సినిమా తీసినాడు ఆయన లేడా? ఎంతమంది మరి వాళ్ళని ఎందుకు పెట్టుకోలేదు? కొత్త కొత్త హీరోలు కూడా వస్తారు, కొత్త పిల్లలు చాలా మంది, వాళ్ళకి ఎందుకు అవకాశం లేదు మరి? నాకు లేదు. 2 విషయాలు, ఆయన రోజుకో పార్టీ మాట్లాడి ఒకరు పొగుడతారు. అటువంటి వాళ్ళతో నేను మాట్లాడదలుచుకోలేదు. మీరేమన్నా పాట గురించి బడ్జెట్ గురించి అడిగితే చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగానే మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన ఇంతకు ముందు మీరు ధూమ్ ధాముల పేరు మీద ధూమ్ ధామ్ జరిగేటప్పుడు కవుల గురించి కళాకారుల గురించి రేవంత్ రెడ్డి గారి గురించి తెలియదు, రేవంత్ రెడ్డి గారి పాట మీద అవగాహన లేదు, ధూమ్ ధామ్ మీద అవగాహన లేదు కదా. మీరు ప్రమాణం చేయగలరా ధూమ్ ధాములకు నాకు రేవంత్ రెడ్డి గారు పోస్టర్ కొట్టేయలేదని ప్రమాణం చేయగలరా మీరు? ఇక్కడ పోస్టర్ కొట్టించారు రేవంత్ రెడ్డి గారు కాదు, మీకు ధూమ్ ధామ్ పోస్టర్ కొట్టించింది. మర్చిపోయినా మీరు ప్రమాణం చేయలేదు నాకు నేను కొట్టేయలేదు అని చెప్పేసి.
తాగండి, పదండి.